వీగర్ ముస్లింలు ఉన్న ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాక 2025లో 60,16,500 టన్నుల పత్తి ఉత్పత్తితో అతిపెద్దదైనటువంటి రికార్డు సాధించిందట. ఇప్పుడు చైనా ప్రకటించింది. ఇదివరకు ఏంటంటే ఆ ప్రాంతం వీగర్ ముస్లింల చేతుల్లో ఉండేది. లైక్ మన బర్మా తరహాలో, లేదంటే కనుక మన బెంగాల్ తరహాలో అక్కడ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి వాటి మీదన బ్రతికేస్తూ సాగారు. అయితే వాళ్ళందరినీ ఆ మతం కాన్సెప్ట్ నుంచి యువతలకు తీసుకొచ్చి వాళ్ళందరికీ పని అలవాటు చేసి పెట్టుబడి చైనా ప్రభుత్వమే పెట్టి ఎవరైతే మాట విననటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కేంద్రాలకి తరలించి ఓ రకంగా ముస్లింల మీద అరాచకం చేసిందన్నటువంటి దాన్ని ఏమంటారు, పెద్ద పెద్ద కంటెంట్స్ను కూడా ప్రొజెక్ట్ అయింది సోషల్ మీడియాలో. అలా చేసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టింది చైనా. అక్కడ మసీదులు తీసేసింది, ఉర్దూ తీసేపిచ్చేసింది, చైనీస్ భాష మాత్రమే లేదా మాండరిన్ భాష మాత్రం మాట్లాడేటటువంటి విధంగా చేసుకొచ్చింది. వాళ్ళందరి చేత పని బలవంతంగా చేయించింది. ఇప్పుడు దాని ఇంపాక్ట్ పత్తి ఉత్పత్తి ఆ స్థాయికి పెరిగిందని చెప్తోంది.